ఈ ఆలయంలో ప్రవేశించి ఖాళీ కాటంలో వారిని నరకడానికి గమనించుకుంటున్నాను. అవునయ్యా, ఈరోజు ఉపవాసం మా ప్రార్థన చేత మా పాపముల చేత చచ్చిన వారైనా కానీ రక్తం ఇచ్చి బ్రతికించి మా కొరకు ఆ గురువుగా ఆ కొండపైన అధ్యక్షకులలో ఎక్కువ ఏనంటుకోనని మనవి గడాలి ఆ మన రెండులో మా కొరకు ఆఖరి ఒకే వరకు అనుకుంటాను గొప్ప దేవుడు వ్యాపారంలో కష్టాలు వచ్చిన శ్రమలు వచ్చిన కఠినమైన శక్తిని అన్నారు. ఎన్నో పరంగా కష్టాలు వచ్చిన దాడి ఎవరే నాకు వెలిగైన ఎవరికి భయపడిన మా జీవితంలో నదిలో నడిచిన అగ్నిలోనే మేము నడిచిన ఇందుని గురించి మాకు చింత లేదు. మేము క్షీణించేది నా దేవుడు మమ్మల్ని రక్షించగలని సమర్థించి దేవుడిపైన ప్రసిద్ధించుకున్నాను. అందరూ నా జీవితాన్ని మాకు మా సంఘానికి మా విశ్వాసానికి దేవుడు రాక పర్యావరణం కూడా అయ్యా ఈ సంఘం సాగుదయ్యా ఈ ఆత్మ సాగు రోజుని గొర్రెలతో ఆలోచించిపోతున్న ఆత్మని సన్నిధిని సేవ నిస్తరింపచ్చే వారాని ప్రార్థన నడిపించు. ఇవాళ నీతో సహవాసం చేసి సమాధానం కలిగిన సంఘంగా తయారు చేసి సంఘంలో శాంతి సమాధానం పరిశుభ్రత ప్రేమ ఏర్పడితే అందరూ ఏక మనసు కలిగి ఏక భావన ఏకాత్మ కలిగి వారికి సారైన సంఘంలో సారైన ఆశ్రయంలోని గురువులకు సంఘాలు చేసే ఇవాళ భూమి మీద భక్తులని సమాధానం భూమి మీద భక్తులకి సమాధానం కలిగిన భక్తులు సమాధానంగా ఉండటానికి కృపను సాధించేందుకు ముఖ్యంగా సర్వసంగాన్ని తెలియకగా నమ్మని ముట్టు సంపూర్ణమైన ఆరోగ్యానికి వాక్యాన్ని పంపించే శక్తిని ప్రభావంలో అక్కడ నింపి బాగు చేయాలి కదా. తన భక్తని తన కోడలు శాంతిని రమణ బాబుని ముట్టి ప్రభావ సంపూర్ణమైన శక్తిని ఇచ్చి నడిపించు ప్రభావాన్ని రక్షణలో ఉన్న ఆశీర్వాదాలు ఆరోగ్యాలు తండ్రి గారి దశయ్య గారిని హృదయాపంలో నా తండ్రిని జ్ఞాపకం చేసుకో బాగుంది. వేరే దేశంలో నమ్మని కూడా ఆయనకి బాధ నడడం సరుకు ఇప్పించి శరీర ఆరోగ్యం శక్తిని ఇచ్చి మరి నూతనంగా వచ్చిన వాక్యంలో సరించండి పరిశుద్ధాత్మతో సరించండి. గుడి కానీ ఎడమకానికి రవి వార్తని కూడా ఉంటాయి. రవి వార్తని కూడా ఉంటూ సంపూర్ణమైన ఆరోగ్యం చేసి రవి వ్యాపారి గారి మీ కుటుంబాలని శ్రేష్టమాత్రంలో కూడా తోడుగా ఉండేది. కుడి వచ్చిన సరి వచ్చిన ప్రతి పేరు 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 నమ్మాలి. నూతనంగా నమ్మకం చేతని తమకని కనిద్రపడి తన కుటుంబాల వాక్యంతో సరించాయి. ఆ వేడిని జ్ఞాపకం చేస్తూ కుడి కానీ ఎడమకానికి కానీ ఆ మాంసేక నా పడపై కుమ్మరించి చేయాలి. ఎక్కడ ఉంటాయి ఎదగుడ తీరిగుడి తన పల్లిని కూడా సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి తను దర్శించే తన కుమార్తె గర్భంలో తెలిపోతాను. అలాగే తండ్రి పల్లెడి దాసన కుటుంబాన్ని కూడా అయ్యా కృష్ణుడు ఏ పాపం లేదేమో ప్రాపడి కూడా ఉంటే సంపూర్ణమైన స్థితితో కూడి వచ్చిన మరి పేరు పేరు నామాలు నీ సేవకులందరికీ వచ్చి మాకందరికీ అవసరం దేవాని శక్తి ప్రభావం నీ వాక్య శక్తితో ప్రజా సహవాసమై పరిమితాలకి కూడా నీ శక్తి నీ సేవకులు దేవుడు పాపం మండిన నీకం కాదు సేవకురాలే కూడా జ్ఞాపకం అని నీకు ఈ మొక్కలు ఆరోగ్యం దేవుడు మండించిన నీకం సరి దేశవార్తని గుడి వచ్చినట్టు ప్రసన్న చేయని కూడా ముందు సంపూర్ణమైన ఎవరికి అపరాయ సంగమం అందరూ శాంతి సమాత్మ ఏకాత్మకు వాక్యానుసారమైన సంఘంలో ఆత్మానుసారమైన స్వరూపబడి గురువుకి సమానం చేసి వెతుకుని నచ్చుగా ఈరోజు
స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవదేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వక వందనాలు. అందరికీ ప్రైజ్లో కొంచెం ముందు జరుగుతున్నామా? మీరు కొంచెం ప్రత్యేకించబడిన జనాంగంలాగా కూర్చున్నారు. కొంచెం మంది గారు ఫ్యాన్ చదివేస్తే ఫ్యాన్ పని చేస్తారు. మంచిది. మా ఆలోచన చేయకుండా దేవుని వాక్యం పెట్టుకోవాలి. అపొస్తలుల కార్యం 3వ అధ్యాయం 15వ వచనం. అపొస్తలుల కార్యంలో మీరు జీవాధిపతిని చంపింది కానీ దేవుడు ఆయన మృతులలో నుండి లేపాడు, అందుకు మేము సాక్షులము. చాలా దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఈ వాక్య భాగాన్ని మీరు గమనించినట్లయితే పేతురు, యోహాను ఇంచుమించు మరి ఇక్కడ మనం 3వ అధ్యాయం 1వ వచనం గమనిస్తే పగలు 3 గంటలకి ప్రార్థన కాలం పేతురు దేవాలయం పెడుతున్నప్పుడు శృంగారపు దేవాలయం దగ్గర పక్కన భిక్షం ఎత్తుకుంటా ఉంటాడు. కుంటివాడైన మనుషుడు, పుట్టినది మొదలుకొని అతడు కుంటివాడుగా ఉంటాడు. కొంతమంది తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారు. ఆయన దేవాలయం మెట్ల దగ్గర తీసుకొచ్చి అతను రోజు అక్కడ వదిలిపెట్టి పెడతా ఉంటే అతను ఏం చేస్తా ఉన్నాడంటే భిక్షం ఎత్తుకుంటూ తన జీవితాన్ని కొనసాగించుకుంటున్నప్పుడు ఈ పేతురు, యోహాను ఎప్పుడైతే అక్కడికి వెళ్ళారో వారిని కూడా ఏం చేస్తాడంటే భిక్షం అడుగుతున్నాడు. మీ దగ్గర ఏదైనా ఉంటే మాకు సహాయం చేయండి. అప్పుడు వాళ్ళు అన్నారు, మా దగ్గర వెండి బంగారాలు లేవు, కానీ యేసు నామం పేరట ఏం చేస్తాం మేము, యేసు నామం మాత్రమే మా దగ్గర ఉంది, ఆ నామంలో లేచి నిలబడు అని ఎప్పుడైతే పలికారో అతడు లేచి నిలబడ్డాడు. ఈ విషయం అంతా కూడా చుట్టుపక్కల అందరికీ పాకిపోయింది. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా పాకిపోయేసరికి వాళ్ళందరూ కూడా పరిగెత్తుకొని పేతురు, యోహాను దగ్గరకు వచ్చి విస్మయం ఉంది. సొలొమోను మంటపం దగ్గర వాళ్ళు గుంపు కొడి పరిగెత్తుకుని వచ్చారు. ఎలా సాధ్యమైంది, ఎలా చేయగలిగారు మీరు అని అన్నప్పుడు అక్కడ 12వ వచనం ఉంటాడు పేతురు, దీన్ని చూసి ప్రజలతో ఇస్తున్నాను, ఇశ్రాయేలులారా మీరు విని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తితోనైనను భక్తి చేతనైనను నడుమను వీరికి బలమిచ్చినట్టుగా మీరు ఎందుకు మా తట్టు తేరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారి దేవుడు అనగా మా పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు, మీరు ఆయనను అంటూ కింద అంటున్నాడు, మీరు జీవాధిపతిని చంపింది కానీ దేవుడు ఆయన మృతులో నుండి, అందుకు మేము సాక్షులం. ఈ మాట అందుకే అక్కడున్న ఆ విస్మయం ఉంది, అనగా ఆశ్చర్యపడిన ప్రజలతో పేతురు, యోహాను గారు ఇద్దరు కూడా సమాధానం ఇస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నమ్ముకున్న జీవాధిపతి అయిన దేవుడు ఆయన నేటికి సజీవుడుగా ఉన్నాడా లేడా? ఎంతమంది నమ్ముతున్నారు దీన్ని? ఆయన సజీవుడండి. మరణము ఆయన్ని ఆపివేయలేకపోయింది. సంఖ్యగా ఆయన్ని బంధించలేకపోయాడు. ఆయన 3వ దినాన్ని నేను లేస్తానని ఏదైతే ప్రవచించాడో ఆయన ప్రవచించినట్టుగానే ప్రతీది కూడా జరిగింది. దేవాలయం పడగొట్టండి అన్నాడు. 3 రోజులు నేను దేవదోషం చేస్తున్నాడు అని చెప్పి శాస్త్రులు, పరిసయ్యులు యేసయ్యను దూషిస్తూ ఉన్నారు, కేరళ చేస్తూ ఉన్నారు, వీడిని చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడ కూడా దేవుడు అండి ఆయన చెప్పినట్టు మాత్రమే నెరవేర్చాడు. ఎక్కడ కూడా ఆయన మాట తప్పినట్టుగా మనం ఎక్కడ కూడా మనం కనబడదు. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన మాట ఇచ్చాడంటే ఆయన నెరవేర్చగలిగిన సమర్థుడండి. అటువంటి జీవాధిపతి అయిన దేవుడు ఆ రోజుల్లో ఎలాగైతే దేవుని కార్యాలను ప్రజలు చూశారో ఈరోజు చాలా మంది ప్రజలు ఏం చేస్తారంటే ఆ జీవాధిపతి అయిన దేవుని కార్యాలను మర్చిపోయి ఏం చేస్తారంటే నాకు ఎవరు లేరని నిస్సహాయ స్థితిలో బ్రతుకుతాం. నీవు పాడే పాటలు కానీ నువ్వు చేసే ప్రార్థన కానీ ఎలా ఉండాలంటే నా జీవనదాత అయిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడని నువ్వు నమ్మి పాడాలి. చాలామంది పాటలు పాడతారు,
కానీ ఆ పాటలో ఏముండదు, పాడతారు కానీ అందులో ఉన్న భావాన్ని అర్థం చేసుకోవాలి, ఫీల్ అవ్వాలి. ఫీల్ అవ్వడం అంటే ఉన్న పాటన కన్నీళ్ళు రాకపోయినా ఎడమని చెప్పట్లేదు నేను. హల్లెలూయా. ఆ పాటలో ఉన్న భావాన్ని నువ్వు ఎప్పుడైతే అర్థం చేసుకుంటావో ఆటోమేటిక్గా నీకు ఆయన ప్రేమ ఏంటో అర్థమైపోతుంది. హల్లెలూయా. అర్థమైందండి నా మాట? మనం ప్రార్థన చేసినా కూడా ఎలా ఉండాలంటే ఆయన నీ జీవితంలో ఎలాంటి కార్యాలు అయితే చేశాడో నువ్వు చేసే ప్రార్థనలు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు అవన్నీ జ్ఞాపకం తెచ్చుకోవాలి. అప్పుడు నీకు ఎవరూ లేరని నువ్వు అనుకోవు ఎప్పుడు కూడా. హల్లెలూయా. నీకు ఎవరూ లేరని నువ్వు ఎందుకు అనుకున్నావంటే ఆయన చేసిన కార్యాలను మర్చిపోయావు. ఆయన శక్తి ఏంటో, ఆయన గొప్పతనం ఏంటో నువ్వు చూసి కూడా ఈరోజు చూడనట్లుగా, ఏమి తెలవనట్లుగా, ఆయన ఏది కార్యాన్ని నా జీవితంలో చేయలేదు అన్నట్లుగా నువ్వేం చేస్తున్నావంటే అదే నిరాశలో ఉండిపోతున్నావు, అదే అశాంతిలో ఉండిపోతారు కొంతమంది, అదే బాధలో మెరిసిలిపోయి పక్కన చిక్కిపోతా ఉంటారు. ఏంటమ్మా అలా ఉన్నామంటే ఏం చెప్పను పాస్టర్ గారు, ఏం చెప్పనండి, నా జీవితంలో ఇన్నని కష్టాలు కాదండి బాబు, అసలు నేను తట్టుకోలేకపోతాను. అరే దేవుడు ఉన్నాడు కదా నీతో, ఆయన నీతో ఉన్నాడని ఎందుకు మర్చిపోతున్నావు? ఎందుకని లోకాన్ని చూస్తున్నావు? మనుషుల మాటలు ఎందుకు లక్ష్యం చేస్తున్నావు? మన దేవుడు ఎలాంటి వాడు అంటాడండి, ఆయన జీవన దాతంట, ఆయనే ముక్తి దాతంట, ఆయనే శక్తి ప్రదాత. హల్లెలూయా. నీలో నీవు కృంగిపోవడానికి అవసరం లేదు, ఎందుకంటే ఆయన నిరీక్షణకు కర్త అయిన దేవుడు. నిరీక్షణ లేదు అబ్రహాంకి, జరగదు అతని జీవితంలో. మృతతుల్యమైన శరీరం అంతా కూడా మునిగిపోయింది, ఇంకా అవకాశం లేదు. శారమ్మ గారికి 99 సంవత్సరాలు, అబ్రహాముకి 100 సంవత్సరాలు. సాధ్యం కాదది, కానీ దేవునికి సాధ్యం. ఆయనకు సమస్తము కూడా సాధ్యమే. అబ్రహాము గురించి మీరు ఎంత స్టడీ చేసినా కూడా ఆయన జీవించిన విశ్వాసాన్ని మీరు ధ్యానం చేస్తే మీ విశ్వాసం కూడా అధికమైపోతుంది. హల్లెలూయా. భక్తులు వాళ్ళు చేసిన సమర్పణ జీవితం, దేవునితో వారుకున్న సంబంధం, దేవునితో తప్ప వారు దేని వైపు చూడలేదండి. పోనీ వాళ్ళు ఆస్తిపరులు కాదా అంటే అనడానికి లేదు. అబ్రహాం అప్పటికి చాలా ఆస్తిపరులు, గొడ్లు గోదాలు అన్నీ ఉన్నాయి, వాళ్ళకి చాలా ఆస్తి ఉంది. ఏమి లేదంటే నెమ్మది లేదు తన జీవితం. ఆస్తి ఉంది కానీ ఏమి లేదంటే సంతోషం లేదు. కొరత ఒకటి ఉంది ఆయన జీవితంలో. ఆ కొరతను ఎరిగాడు దేవుడు. ఆ కొరతను తీర్చగలిగిన దేవుని వైపు అబ్రహాము చూశాడు. అందుకే నీ బంధువుల ఇంటి నుండి, నీ దేశం నుండి నేను చూపించే దేశానికి వెళ్ళమన్నాడు దేవుడు. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో అబ్రహాము ఒబేయగలిగాడు. ఈరోజు ఒకల ముక్తిదాత అయిన దేవుడిని మర్చిపోయేది, శక్తి ప్రదాత అయిన దేవుని మీద, ఆయన శక్తి మీద ఆధారపడట్లేదేమో నువ్వు. అందుకే ప్రభు చెప్తున్నాడు, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1 నుండి 2 వచనాలు చదువుదాం. రోమా పత్రిక. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల విషయమై నుండి నన్ను విడిపించెను. కనుక ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో, హల్లెలూయా. ధర్మశాస్త్రం ఏం చెప్పింది? పాత నిబంధన ఏం చెప్పింది? ఇప్పుడు నీవు ఒకరు తప్పు చేస్తే 2 పావురపు పిట్టలైనను 2 గొవ్వలైనను నువ్వు తీసుకొచ్చి ఏం చేయాలి? యాజకునికి ఇస్తే యాజకుడు నీ పక్షాన పాప పరిహారార్థ బలిగా దాన్ని దేవునికి అర్పించి నీ పాపమును ప్రాయశ్చిత్తం చేయడానికి మోషేకు దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్ర ప్రకారం ఆ రోజులు జరిగింది. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడో నీ పాప శిక్ష అంతా కూడా ఆయనే భరించాడు. హల్లెలూయా. నీకు అర్థమవుతుందా? ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? నువ్వు పాపము కాబట్టి నువ్వు ఇది చేయాలి. నీ పాపం పోవాలంటే ఒకటి అది బలి అర్పించాలి. రోమన్ క్యాథలిక్లో అండి అక్కడున్న బిషప్ గారి దగ్గరికి వెళ్తారు. పాప పరిహారార్థ పత్రం అని ఉంటుంది అక్కడ.
పాప పరిహారార్థ పత్రాలను ఏం చేస్తారంటే డబ్బులు పెట్టి కొనుక్కుంటారు వాళ్ళు క్యాథలిక్ సంఘంలో. ఇప్పటికి కూడా ఏ వ్యక్తి మీదైనా ఏదైనా ద్వేషం ఒకరు ఉన్నట్లయితే, ఏదైనా చేయరాని పనిని ఒకరు చేసినట్లయితే, రోమన్ క్యాథలిక్లో ఉన్న నియమం ఏంటంటే పాప పరిహారార్థ పత్రాన్ని డబ్బులు పెట్టి కొనుక్కొని వాళ్ళు ఏం చేస్తారంటే వారి పాపాలన్నీ కూడా దాని మీద రాసి అక్కడ ఆ గ్లాసు లాగా ఉంటుంది, ఆ గ్లాసు లోపల ఉంటారు బిషప్ గారు, తండ్రి గారు. ఆయన దగ్గరికి ఇలా పేపర్ ఇచ్చి ఆయన చెవులు చెప్తారు. ఆయన వాళ్ళ కొరకు ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో వాళ్ళ పాపాలు పోయినాయి అని వాళ్ళు నమ్ముతారు. ఈ రోజు కూడా ఏది పాటిస్తున్నారు వాళ్ళు? ధర్మశాస్త్రాన్ని పాటిస్తారు. ఇక్కడ వాక్యం కూడా అదే చెప్తుందండి. ధర్మశాస్త్రము చదవండి మళ్ళీ ఒకసారి. ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు, ధర్మశాస్త్రం నిన్నేం చేయలేకపోయిందంటే పరలోకానికి చేర్చలేకపోయింది. యేసుక్రీస్తు రక్తం నిన్నేం చేసింది? పరలోకానికి మార్గాన్ని చూపించింది. హల్లెలూయా. ధర్మశాస్త్రం పాపం నిన్ను ఏదైతే చూపించింది, కానీ యేసే ఏం చేశాడంటే ఆ పాప శిక్ష అంతా కూడా కలవరి శిలువలో ఆయన నీ కోసం ఆయన భరించి నిన్ను కుమారునిగా కుమార్తెగా స్వీకరించాడండి. దత్తపుత్ర ఆత్మ అంటారు దాన్ని. ఏమాత్మ? దత్తపుత్ర ఆత్మ అంటారు దాన్ని. ఆయన మనల్ని కొనుక్కున్నాడు వెలపెట్టి. కాబట్టి మనం ఇప్పుడు ఎవరమంటే ఒంటరి వారం ఎప్పుడు కూడా కానీ మనం ఎప్పుడు కూడా మనకి ఎవరు లేరని మనం బాధపడకూడదు. ఈ వాక్యానుసారంగా పౌలు రోమా సంఘానికి చెబుతూ ఉన్నాడు. అలాగే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20-21. ఎఫెసీ 1వ అధ్యాయం 20-21 చదవండి. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయన తన కుడి పార్శ్వమున కూర్చుండ పెట్టుకొని ఉన్నాడు. హల్లెలూయా. కూర్చుండ పెట్టాడు ఆల్రెడీ. మనం ఏం చేస్తున్నాం? ఇంకా కూర్చోట్లేదు ఆయన. ఆల్రెడీ నాతో కూర్చున్నావయ్యా అంటున్నాడు ఆయన. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇంకా మనుషుల వైపు చూస్తాం. ఒకసారి మనం అర్థం చేసుకుందాం. మన బలాతిశయము కాదు కదండి, క్రీస్తు మనల్ని మృతులలో నుండి లేపాడని సమస్తమైన ఆధిపత్యాన్ని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే, అధికారాన్ని దేనికి ఇచ్చాడంటే దేవుని మహిమార్థమై వాడబడతావని, మిస్యూజ్ చేయడానికి కాదు. దేవుడిచ్చిన అధికారం, దేవుడిచ్చిన ఆధిపత్యం దేనికి ఏంటంటే నిన్ను నువ్వు చూపించుకోవడానికి, ఇతరుల మీద అజమాయిషి చెలాయించడానికి కాదు. అక్కడ దేవుని నామము కొరకు వాడబడతారు. దేవుడు నిన్ను విలువ పెట్టి ఎందుకు కొన్నాడంటే, ఎవరైతే విలువ లేని స్థితిలో ఉన్నారో, ఎవరైతే దిగజారిపోయిన స్థితిలో ఉన్నారో, ఎవరైతే త్రోవ తప్పి తిరుగుతూ ఉన్నారో, ఎవరైతే కృంగిపోయారో, నీవు అనుభవించిన ప్రేమ వాళ్ళకు చూపించడానికి దేవుడు నీకు ఈ భూమి మీద సర్వాధికారం ఇచ్చాడు. హల్లెలూయా. కానీ ఈరోజు చాలా మంది మనుషులు ఏం చేస్తారంటే దేవుడిచ్చిన అధికారాన్ని వాళ్ళ సొంత పనులకు ఉపయోగించుకుంటారు, వాళ్ళ సొంత ఇష్టానికి ఉపయోగించుకుంటాం. ఎంత ఘోరమైన పరిస్థితి అండి. మరి కూర్చున్నావా దేవుడితో? ఇలాంటి పనులు చేస్తే నువ్వు కూర్చున్నట్టేనా దేవుడితో? దేవుని నమ్ముకుంటే సరిపోయిందా? యేసు ప్రభువుని నమ్ముకుంటే సరిపోలేదండి. ఆయనతో కూర్చోవాలి నువ్వు. ఆయనతో కూర్చున్నప్పుడే నువ్వు నిజమైన మారు మనసు అనేది నీలో కలిగినట్లు. నువ్వు ఇంకా లోక సంబంధమైన పనులు చేస్తున్నావంటే, లోక సంబంధమైన మాటలు మాట్లాడుతున్నావంటే, సంఘములో గలిబిలిని సృష్టించాలనే పనులు నువ్వు చేస్తున్నావంటే నువ్వు ఇంకా అంటూ కూర్చోలేదు. నువ్వు ఇంకా ఎక్కడున్నావంటే లోకంలోనే ఉన్నావు. పేరుకి మాత్రం క్రైస్తవుడు అని ఒక పేరు పెట్టుకున్నావు. క్రీస్తు నీలో లేడు. హల్లెలూయా. క్రీస్తు నీలో లేడు. క్రీస్తు ఉన్నవారు ఎలా ఉంటారంటే మేలు చేస్తారు, కీడు చేయరు. దేవుని కొరకు ప్రయాసపడతారు, దేవుని కొరకు పరిగెడతారు, దేవుని కొరకు ఏదైనా చేయడానికి సిద్ధపడతారు, ఎఫెక్ట్ పెడతారండి. వాళ్ళ బలాన్ని, వాళ్ళ ధనాన్ని, వాళ్ళ సమయాన్ని దేవుడికి హెచ్చిస్తారు.
నీ బలాన్ని, నీ ధనాన్ని, నీ సమయాన్ని దేవునికి ఒకళ్ళు ఇస్తున్నట్లయితే దేవునికి మహిమ కలుగును గాక. ఒకళ్ళు ఇవ్వకపోతున్నట్లయితే ఈరోజు దేవుడు మీతో మాట్లాడు. ఈరోజు మీరు గమనించండి, లోకంలో ఎక్కడ చూసినా సమాధానం లేదండి. ఎవరు చూసినా రోగాలు 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 రోగాలు. ఎక్కడ చూసినా హాస్పిటల్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోతున్నాయి. దేశంలో ఎక్కడ చూసినా నెమ్మది లేదు. ఒక పక్క యుద్ధాలు, ఒక పక్క అకాల తుఫానులు, వర్షాలు, చలికాలం ఎప్పుడైనా తుఫాను చూసామా? ఈ అతివృష్టి, అనావృష్టి, ఈ కరువు, ఈ కాటకాలన్నీ, సమాధానం లేని జీవితం, మరి చిన్నపిల్లల మీద ఈ అఘాయిత్యాలు, ఈ పాపం అనేది పెరిగిపోవడం, ఇదంతా దేనికి సాదృశ్యం అంటే ఆయన రాకడకు. ఇంకా నువ్వు చిన్న చిన్న విషయాల్లో మరి సరిదిద్దుకోకుండా, దేవునితో నువ్వు కూర్చోకుండా, నీకు ఇష్టానుసారంగా నీకు ఇష్టం వచ్చినట్టు, నీకు నచ్చినప్పుడు దేవుని దగ్గరికి రావడం, నీకు నచ్చకపోయినప్పుడు దేవుని దగ్గరికి రాకుండా ఉండడం, ఇది ఎంతవరకు ఒకసారి మనం ఆలోచన చేయాలి. ప్రేమను దేవుడు బిడ్డ, దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడండి. ఎంత ఆశ్చర్యకి రీతిలో ఆయన మాట్లాడుతున్నాడు. రాబో యుగమునందు పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయన తన కుడి పార్శ్వమున మనల్ని కూర్చుండబెట్టుకొని ఉన్నాడండి. ఎంత ధన్యత! దేవదూతలకు కూడా ఇలాంటి ధన్యత లేదు. నీకు నాకు దేవుడు ఇచ్చాడు. కూర్చోమంటున్నాడు ఆయన మందిరం. నా పక్కన కూర్చో అయ్యా, నీతో మాట్లాడాలనుకుంటున్నాను. నువ్వు నాతో మాట్లాడితే నువ్వు బలం పొందుకుంటావు. నా మాట వింటే నువ్వు శక్తి పొందుకుంటావు. నా మాటలు నువ్వు వింటే నీ జీవితం మారుతుందని దేవుడు చెప్తున్నాడు. ఇవి నచ్చట్లేదు చాలా మంది. దేవుని మాటలే కదా చెప్పేది, లోక సంబంధమైన మాటలు కాదు కదా సంఘంలో మాట్లాడేది. ఒక్కసారి ఆలోచించి నీ హృదయాన్ని తెరువు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో అంటాడండి. యోహాను సువార్త మొదటి యోహాను 5:20. మొదటి యోహాను పత్రిక 5:20. మనం దేవుని కుమారుడని యేసుక్రీస్తునందు ఉన్న వారమై సత్యవంతుని యందు ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమునై. హల్లెలూయా! ఏమంటున్నాడు? ఆయనే నిజమైన దేవుడు, ఆయన సత్యవంతుడు అని మనం ఎరగాలంటారు. మన కొరకు ఆయన వచ్చాడని మనం నమ్మాలి. ఆయన వివేకమును అనుగ్రహించి ఉన్నాడని మనం తెలుసుకోవాలి. తెలుసుకోలేదు. ఈ లోక జీవన యాత్రలు అనేకమైన సమస్యలు మనకు శత్రువులుగా మారి సమాధానం లేకుండా చేస్తున్నప్పుడంట మన హృదయంలో పుట్టే మొట్టమొదటి తలపెట్టి తెలుసా? కీర్తనకారుడు నీ వేళను మరచి ఉన్నావని ఏం చేస్తున్నాడంటే అడుగుతా ఉన్నాడు. ఒక్క విషయం మనం గమనించాలంటే, ఇక్కడ ఆయనే ఒకవేళ మనల్ని మర్చిపోతే, ఆయనే మనల్ని విడిచిపెడితే అసలు ఆ మాట అనడానికి కూడా మనకు ధైర్యము చాలుతుందండి? చాలు. చూడండి, ఒక కుమారుని కన్న తల్లి మర్చిపోచేవు. యెషయా గ్రంథం 49:15 అంటాడు కదా, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా వారైనా మరచుదురు కానీ నేను నిన్ను తల్లైనా మర్చిపోతంట. మహా అంటే 25 సంవత్సరాలు కడుపులో పెట్టుకొని కుమారుని కానీ కుమార్తెను కానీ పెంచుతారు తల్లిదండ్రులు. తర్వాత ఎవరు పెరగాలి? ఆ బిడ్డలే పెరగాలి. ఒక బాధ్యత రహితమైన పిల్లలుగా వాళ్ళకు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి. 25 సంవత్సరాల తర్వాత వివాహం అయిన తర్వాత తల్లి కుమారుని మర్చిపోతుంది, కుమారుడు తల్లిని మర్చిపోతాడు. తల్లి గర్భములో నుండి పుట్టాడన్న సంగతి మర్చిపోయి తల్లిదండ్రులకు అవిధేయులుగా జీవిస్తూ అపకీర్తి తెచ్చేవారు లోపల చాలా మంది ఉన్నారండి. అక్కడైతే మీరు బస్ స్టాండ్లలో చూస్తే తల్లిదండ్రులను భారమైపోయి భార్యలు మాట విని తల్లిదండ్రులను వదిలిపెట్టి అనాథులు విడిచిపెట్టే కుమారులు ఎంతోమంది లోకంలో ఉన్నారండి. హల్లెలూయా! తల్లైనా మర్చిపోతేమో, తండ్రైనా మర్చిపోతాడేమో, కుమారుడైనా మర్చిపోతాడేమో గారంట ఆయన నిన్ను మరువడు. 103వ కీర్తన 11వ వచనం అంటాడు, తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడే దేవుడు అంటండి. నీవు కానీ భయభక్తులు కలిగి ఉంటే ఆయన నిన్ను జాలిపడు. మరి ఇంకెవరు జాలి కావాలి నీకు?
ఆయనే నీ పట్ల జాలిపడే దేవుడు అంటుంటే మరి ఇంకా నీకు మనుషులు జాలి కావాలా? అవసరం లేదు. ఈరోజు సూపర్ అంటారు, నువ్వు లేకపోతే అసలు జరగదంటారు, నువ్వే ముఖ్యం అంటారు. వెనకాలకు పోయి ఏం చేస్తారంటే రకరకాలుగా చెప్పకూడని మాటలు, ఎన్నో మాటలు నీకు ఎవరు కావాలి? ఈరోజు నీ అందు జాలిపడే దేవుడు నీకు కావాలా? మర్చిపోయేవాడు నీకు కావాలా? నీ మేలు పొందుకొని మర్చిపోయేవాడు నీకు కావాలా? నీ పట్ల కునుకక నిద్రించక కనుపాపమని ఆయన కంటికి రప్పలాగా నిన్ను కాపాడుతుంటే ఆయన కావాలని ఎవరి చాలి కావాలి నీకు రాత్రి తెలుసుకోవచ్చు. మీరు ఇంటికి వెళ్తారు, చదువుకోండి. యెషయా 44:21 నుంచి 22 వచనాలు. ఒకవేళ నీవు ఆయనను మర్చిపోయిన ఎడల ఆయన నిన్ను మర్చిపోయేవాడు కాదండి. నీవు హాయిగా నిద్రపోతున్నావంటే ఆయన మేలుకొని నిన్ను కాపలా కాస్తున్నాడు. 121వ కీర్తన 4వ వచనం అంటాడు, ఇశ్రాయేలును కాపాడువాడు కురుకుడు. ఆయన ఎన్నడూ కూడా నిద్రపోయే దేవుడు కానే కాడండి అని అంటాడు. ఇంకో మాట, శోధనను చుట్టుముట్టినప్పుడు ఆశ్రయదుర్గమైన నీ దేవుని ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. దుర్గము అంటే అర్థం ఏంటో తెలుసా అండి? శిల, రాయి, కొండ. పాత నిబంధనలో దుర్గము అనే మాట 30 సార్లు రాయబడింది. దుర్గము అనే మాట పాత నిబంధన గ్రంథంలో 30 సార్లు దేవుడు రాశాడు. కానీ క్రొత్త నిబంధన మనం చూస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం ఒక చిన్న మాట చదువుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఎలాగనగా హల్లెలూయా. ఇప్పుడు ఏంటండి, దుర్గం అనే మాట పాత నిబంధనలో 30 సార్లు రాయబడ్డది. కానీ దేవుడు కొత్త నిబంధనలు ఏం చేసి తెలుసా? ఆయన ఒకే పానీయంలో ఆయన రక్తమునకు సాదృశ్యముగా ఉన్న ద్రాక్షారసంలో మన అందరిని కూడా ఏం చేశాడంటే పాలిభాగస్థులను చేశాడండి. నూతన నిబంధనలోకి మనల్ని చేర్చాడు. ఆ బండే క్రీస్తు అంట. ఈరోజు మనందరం కూడా క్రీస్తు అనే బండ మీద కట్టబడాలి. క్రీస్తు అనే బండ మీద దేవుడు మనం నిలబెట్టాడండి. మనందరిని కూడా ఏకతాటి మీదకు దేవుడు తీసుకొచ్చాడు. ఆయన రక్తం ద్వారా మనందరినీ కూడా పాలిభాగం చేశాడు. అందుకే బండ అనగా బలానికి సాదృశ్యం. బండ దేనికి సాదృశ్యం అంటే ఆశ్రయానికి సాదృశ్యం. బండ దేనికి సాదృశ్యం అంటే మార్పు లేని గుణానికి సాదృశ్యం. బండ దేనికి సాదృశ్యం అంటే స్థిరత్వానికి సాదృశ్యంగా ఉందండి బైబిల్. ఎన్ని లక్షణాలు ఉన్నాయి చూడండి బండలో. బలాన్ని చేకూరుస్తుంది, ఆశ్రయంగా ఉంటుంది, మార్పు లేని గుణంగా ఉంది, స్థిరత్వం కలిగి ఉంది బండ. ఆ బండ క్రీస్తు. 94వ కీర్తన 22 అంటాడు, ఆయనే ఆశ్రయదుర్గం అంటాడు. 95వ కీర్తన 1వ వచనం అంటాడు కదా, ఆయన రక్షణ దుర్గము అని అంటున్నాడు. ఆయన రక్షణ దుర్గం, ఆయన రక్షణ దుర్గం. ఆయన మనకు ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు, ఆయన మనకు రక్షణ దుర్గంగా ఉన్నాడండి. ఈ సమస్యలలో ఆయన ఎప్పుడైతే నువ్వు ఆశ్రయిస్తావో, ఆశ్రయించి ప్రార్థించగలుగుతావో, దేవుడు అంటున్నాడు కదా, శాంతి సమాధానము నిన్ను సొంతం అవుతుంది. శాంతి సమాధానాన్ని దేవుడు ఏం చేస్తాడు? నీ సొంతం చేస్తాడంట. సమస్యలలో నువ్వు ప్రార్థన చేసినావు, సమస్యలలో నువ్వు నిలబడి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆయన అంటున్నాడు కదా, నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను, నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. ఆయన శాంతిని ఇచ్చే దేవుడు. ఈరోజు ఆయనతో కూర్చోడానికి ఇష్టపడు. ఆయన్ను కూర్చుండబెట్టుకుని ఉన్నాడు నీ ఆయన పక్కన. ఒకరు ఎవరైనా కూర్చోలేకుండా ఉన్నట్లయితే ఈరోజు నుంచి ఆయనతో కూర్చోడానికి ప్రయత్నం చేయండి. మనుషుల మాటలు కొన్ని రోజులే నిన్ను బలపరుస్తాయి, కానీ దేవుని మాటలను పెట్టి ఆ మాటలు ఏం చేస్తాయంటే నిలబెడుతుంది, సరి చేస్తుంది, గాయాన్ని కడతాడు. నీ హృదయం అనే గుండెకు తగిన గాయాలన్నీ కూడా ఏ మాటల చేత నీ గాయాలు కట్టబడతాయంటే
దేవుని మాటల ద్వారా మాత్రమే నీ గాయాలకు మందని జరుగుతుంది. మరి ఎవరి మాటలకి నీ గాయాలు మానవు. నీ హృదయంలో ఉన్న గాయాలు మానపగలిగిన వాడు ఆయన దగ్గరకు వస్తే, ఆయనతో కూర్చుంటే ఆయన నీకు నెమ్మది ఇస్తాడు, ఆయన నీకు సంతోషం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. కనుక ఈరోజు నుంచి ఆయనతో కూర్చోడానికి మనం సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. తనలో వచ్చుదాం, ప్రార్థన చేయాలి. చాలా విషయాలు ఉన్నాయి, మళ్ళీ దేవుడి చిత్తం మీద ఎప్పుడని చెప్తారు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడాడు. పేతురు యోహానులు చేసిన కార్యాలను చూసి ప్రజలు విస్మయం పొందారండి. పేతురు ఒక సమాధానం ఇస్తారు. మా పితరుడైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడైన మా సేవకుడైన యేసుక్రీస్తు ద్వారా మేము ఈ గుంటి వాటిని స్వస్థపరిచి ఉన్నాం. ఈ గుంటి వాటిని మేము స్వస్థపరిచాం. మీరు ఆయనను మర్చిపోయారు, మీరు ఆయన సిలువ వేశారు. జీవన దాతైన దేవుడిని మీరు మర్చిపోయి జీవించారు. ఆయన శక్తిని మీరు ఎరుగని వారిగా మీరు ఉన్నారు అని చెప్పి పేతురు యోహానులు అంటున్నారండి. అక్కడున్న ప్రశ్నతో ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన చేసిన కార్యాలు మర్చిపోయేవేమో గుర్తు తెచ్చుకో. ఆయన నిన్ను కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. దేవదూతలకు లేని భాగ్యాన్ని దేవుడు నీకు నాకు ఇచ్చాడు. ప్రభా, నన్ను క్షమించి చేశాడు. ఇదిగో తెలిసి తెలియక నేను అనేక సార్లు నీకు దూరం అయిపోయాను. ఈ రాత్రి నాతో మళ్ళీ ఒకసారి మాట్లాడాడు. ఇదిగో ఈ రోజు నుంచి మనుషుల మాటలు నాకు వద్దు కానీ ప్రభా, నా గాయాలను మానపగలిగిన నీ మాటలే నేను ధ్యానిస్తానయ్యా. నీ వైపే నేను చూస్తానయ్యా. నిన్నే ప్రేమిస్తానయ్యా, నిన్నే హత్తుకుంటానయ్యా, నీతోనే స్నేహం చేస్తానయ్యా. నువ్వు తీర్మానం చేసుకోగలిగితే సదాకాలం కూడా నీకు శాంతి సమాధానంతో ఆయన ప్రేమగల తండ్రి, మహోన్నతుడ, పరిశుద్ధుడా నీకు వందనాలు. ఈ రాత్రి కాల సమయంలో కొద్ది మాటలు ప్రభా, ఇదిగో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మీరు మాతో మాట్లాడారు తండ్రి. నీ వందనాలు. వెండి బంగారం మా యొద్ద లేదు కానీ యేసు నామములోనే నిన్ను స్వస్థపరచబోతున్నానని ఆ పుట్టువాడైన ఆ భిక్షగాడితో ప్రభా పేతురు పలికాడు. అన్ని నామముల కంటే పరిణామము మేము ధరించుకున్నాం తండ్రి. లోకంలో ఎవరికి లేని ధన్యత మాకు ఇచ్చావు ప్రభా. భూమి మీద సమస్త ఆధిపత్యమును అధికారమును మాకు ఇచ్చేవని చెప్పావు ప్రభా. ఆ అధికారము, ఆ ఆధిపత్యాన్ని మా సొంత స్వనీతికి అయ్యా, మా స్వనీతి మీద మేము ఆధారపడకుండా, మా స్వచిత్తము చేయకుండా ప్రభా, నీ చిత్తాన్ని మేము నెరవేర్చడానికి ప్రభా మమ్మల్ని ఒక సాధనాలుగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. నీవు మెచ్చే పరివారిగా మమ్మల్ని మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ చేరిన సంఘం కూడా ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో తండ్రి, మరి నేను ప్రభా నీ వందనాలు. సునంద మా చిన్న కుమారుడితో ప్రార్థన చేస్తున్నాను. తనకు మంచి భవిష్యత్తును మీరు సిద్ధపరచండి తండ్రి. తల్లి నేను ప్రార్థన అవసరంగా కోరి ఉండగా ప్రభా, యేసు నామములో తన కుమారుడు, చిన్న కుమారుడు జీవితంలో గొప్ప అద్భుతం జరుగును కాక ప్రార్థన చేస్తున్నాను. తన పెద్ద కుమారుడు ఇదిగో నేను వైద్య వృత్తిని చేస్తూ ఉన్నాడు. ఆ కుమారుడు కూడా తోడుగా ఉంటాడు. తనకి ఇచ్చిన ఇద్దరు కుమారుడు దీవించాయి, తన భార్య దీవించు, కుటుంబంలో సమాధానం నెమ్మదిగా ఇచ్చేయండి, ఆదరణ ఇచ్చేయండి, ఆశీర్వాదంగా ఇచ్చేయండి. అలాగే రమణతో ప్రార్థన చేస్తున్నాను. కాలు త్వరగా స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఆ బెరికిన నరము, తప్పిపోయిన నరము యేసు నామములో మరలా యథావిధి స్థితిలోకి వచ్చునుగా ప్రార్థన చేస్తున్నాను. పేదవారు రెక్కాడితే ఒక్కాడని పరిస్థితి ప్రభా దయచేసి ఒక్కసారి కనికరించండి. బహు సమస్యల్లో ఉన్నారు ప్రభా, దయచేసి వారు మీరు విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే తండ్రి, ఇదిగో సుందరమ్మ కూడా ప్రార్థన చేస్తున్నాను. తన కోడలు శాంతిని జ్ఞాపకం చేసుకున్నాను. ఎంతో ప్రభా మోకాళ్ళ నొప్పుల చేత బాధపడతాను, ఎన్నో మందులు వాడుతూ ఉంది కానీ ఆ బలహీనత ఆమె విడిచిపెట్టి పోవట్లేదండి. దయచేసి రాత్రి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఆంధ్రలో ఇల్లు ఆగిపోయింది ప్రభా, కింద బండలు వేసుకోవడానికి కావాల్సిన ధనమును సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే సత్యవతి
గారి కుమారుడు నేను వయసులో ఉన్న చట్టి బిడ్డని జ్ఞాపకం చేసుకున్నాను. నీ వాక్కుని పంపి ఆ బిడ్డ మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను. వెయిట్ పెరగడానికి సహాయం చేయండి. యేసు నామములో గొప్ప అద్భుతం జరుగులుగా ప్రార్థన చేస్తున్నాను. అలాగే తండ్రి ఇదిగో లాగే రమ్మన్నాను ప్రభా, నడుము నెప్పుతో దాదాపు నన్ను 4 రోజుల నుంచి బాధపడతాను. యేసు నామములో ఇప్పుడు నీ వాక్కుని పంపి ఆ బిడ్డను మీరు బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. నువ్వు గాయములను కట్టేవాడవు ప్రభా, నువ్వు స్వస్థపరిచే దేవుడు. ఒక్కసారి లాగేరమ్మని నీ వాక్కుని పంపి లేవనెత్తమని ప్రార్థన. ఈరోజు మేము దర్శించి రావడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు. ఆ బిడ్డ కొరకు మేము ప్రార్థన చేసి వచ్చాం ప్రభా. యేసు నామములో త్వరగానే కోలుకొని మరలా మందిరానికి రావడానికి మీరు ద్వారాలు తెరవమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే తండ్రి ఎలీషా తండ్రి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. జకరియా గారిని జ్ఞాపకం చేస్తున్నాను. అయ్యా ఏ విషపురుగు మన ప్రభా కాలు మీద అయ్యా ఊరిలో మాకు తెలియదు ప్రభా. ఇదిగో ఆ ప్రాంతంలో పడుకున్నప్పుడు ఏమైందో మాకు తెలియదు కానీ అయ్యా తండ్రి ఆయన చాలా బలహీనుడైపోయినాడు ప్రభా. ఇప్పటికీ 8,000 రూపాయల దాకా ఖర్చు పెట్టాడు ప్రభా. ఆ నోరంతా కూడా పుక్కిపోయి ఆహారం తినక ఎంతగానో బాధపడుతున్నాడు. అయ్యా దయచేసి ఆ తండ్రి గారు మీరు స్వస్థపరచిన ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు ఆంధ్ర ప్రాంతానికి వెళుతున్నారు ప్రభా. దయచేసి వారు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాను. వారి ప్రయాణంలో మీ సన్నిధి వరకు తోడుగా ఉంచండి. క్షేమకరమైన ప్రయాణం అది దయచేయి. మంచి వైద్యం అందడానికి సహాయం దయచేయి ప్రభా. తండ్రి పట్ల తండ్రి విషయంలో అయ్యా తండ్రి నీ కుమారుడు ఎంతో దుఃఖిస్తున్నాడు ప్రభా. ఎప్పుడు నాయన ప్రభా ఆరోగ్యంగా ఉన్న తన తండ్రి ఈ రోజు నాయన ప్రభా నిరిసిపోయాడు నాయన ప్రభా. అయ్యా తండ్రి నీ కుమారుడు ఎంతో బాధపడతా ఉన్నాడు తండ్రి. దయచేసి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడే నీ వాక్కును మమ్మల్ని మీరు బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే గంగమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆ మెడ నాయన ప్రభా కాలు చెయ్యి వాపు నుండి మీరు విడిపించండి. యేసు నామములో ఇప్పుడే నీ వాక్కును పంపి గంగమ్మలో ఉన్న ప్రతి విధమైన బలహీనపరిచే దురాత్మ దయ్యపు శక్తులు చీకటి మాంత్రిక శక్తులు యేసు నామములో బంధించి వేస్తానయ్యా. ఇప్పుడే నీ కుమార్తెను స్వస్థపరచు. ఆ కుటుంబానికి మేలు చేయండి నాయన. అలాగే సుభద్రమ్మ కొడుకు రాజు కొరకు ప్రార్థన చేస్తున్నాను. సాతాను శక్తుల చేత పీడింపబడుతున్నాడు. యేసు నామములో ఇప్పుడే ప్రతి విధమైన సాతాను శక్తులు విడిచి పొమ్మనాడుతున్నాను. ఆ కుమారుడికి గొప్ప విడుదల తెచ్చింది. అలాగే తండ్రి సంఘంలో అనేక మంది బలహీనులు ఉన్నారు. అయ్యా పేరు పేరు రక్షించండి. ఇదిగో ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తుంటే తల్లిదండ్రులు చెప్పకుండా పూణే ప్రాంతానికి వెళ్ళిపోయాడు ప్రభా. దయచేసి ఆ కుమారుడితో మీరు మాట్లాడి త్వరగా మా మధ్యలోకి రావడానికి సహాయం చేయండి. ఆ కుమారుడు ఎక్కడున్నా నీ సన్నిధి ఆ బిడ్డకు తోడుగా ఉంచండి. ఇది తల్లిదండ్రులు ఎంతో బాధపడుతున్నారు, కంగారు పడుతున్నారు. దయచేసి ప్రతి చుట్టూ నీ కంచి వేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ ప్రార్థన అలాగే ప్రసన్న సంపూర్ణ ఆరోగ్యం తెచ్చి ఆ చేయి మీరు కొట్టండి. ఇదిగో భువనేశ్వరంలో నన్ను వ్యాపారం ప్రారంభించడానికి మీరు ద్వారాలు తెరవమని ప్రార్థన చేస్తున్నాను. చూపించండి. ఇదిగో తండ్రి అలాగే రవి బ్రదర్ని జ్ఞాపకం చేసుకుని స్వస్థపరచండి. ఆ ముక్కులో ఉన్న ప్రతి విధమైన బలహీనతను మీరు తొలగించమని ప్రార్థన చేస్తున్నాను. తన కుమారుడికి తన భార్యకి చక్కని ఆయురారోగ్యం తెచ్చండి. తన తల్లి చిట్టమును స్వస్థపరచండి. ఆయన మంచి ఆరోగ్యం తెచ్చి అలాగే పెద్ద జగమానికి సంపూర్ణ ఆరోగ్యం తెచ్చి షుగర్ బీపీ నుంచి విడిపించింది ప్రభావ. తన కుమారుడు తన మనవడు తన కోడలందరినీ బలపరచండి, స్థిరపరచండి. అలాగే జీరవి తన తల్లి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రతి విధమైన మానసికమైన ఒత్తిడి నుండి విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ రాత్రి నీ వాక్కును పంప తనని మీరు బాగు చేయమని ప్రార్థన. కుటుంబంలో సమాధానం తెచ్చి నెమ్మది తెచ్చే ప్రభావ. ఆ బిడ్డని స్వస్థపరిచి నిశ్చితమైన దైవ ప్రార్థన మందిరానికి ఆ బిడ్డని నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. మందిరంలో ఎవరైతే కొత్తగా వస్తున్నారో జగత కుటుంబాన్ని అయ్యా ప్రభుత్వాన్ని దీవించండి, మనం కాపాడండి. వారి ఆత్మలో రక్షణ తెచ్చి పన్నెండు దాసుని దర్శించయ్యా వారితో మాట్లాడండి. ఇంకా ప్రభావ బంగారు పరమంతరం కలిగించండి తండ్రి. నూతన ఆత్మల మందిరంలో నడిపించండి. సంఘంలో సమాధానం నెమ్మది వచ్చి ఇదిగో ప్రభావ దైవ ప్రార్థన మందిర వ్యవస్థాపకులైన మార్గం మరొకసారి జ్ఞాపకం చేస్తుంది. అనేకమైన సమస్యలతో అయాతుల హృదయంలో ఎంతో ప్రభుత్వ భారంతో కన్నీళ్లతో మాకు ఉంటుండగా తన హృదయానికి నెమ్మదిని ఆదరణ సంతోషం సమాధానం దయచేయండి. షుగర్ బీపీ నాలుగులో ఉంచిన చక్కని ఆరోగ్యం తెచ్చి కంటి నిండా నిద్రపోవడం సహాయం తెచ్చేది. తన అన్నప్రభుని అనగారికి జ్ఞాపకం చేసుకుంది. తండ్రి గారి చక్కని ఆరోగ్యం తెచ్చి నిశ్చితమైతే బాగు చేయకూడదు. ఈ సందర్భించి నాన్నగారు సంపూర్ణ ఆరోగ్యం తెచ్చి సర్వ సంఘం చుట్టూ నీ కంచెని కాపాడు తెచ్చి యావత్ ప్రపంచానికి దర్శించిన ప్రభు. అనేక మంది నిన్ను ఎరుగకనని ప్రభు లోకంలో తిరుగుతున్నారు. ఇక వారందరికీ రక్షణ తెచ్చండి. ఈ ఊరి పంట కోటి కదిలించండి. సంఘంలో అందరికీ సమాధానం తెచ్చి వ్యాపారాలను దీవించండి, వారి దూరాలను దీవించండి, వారి వ్యాపారాలను పరిపూర్ణం తీసుకుంటారండి. ఈ దేశం మీద నీ కనికరం విడుదల చేయండి. ఇంకా అనేక ఆత్మను సంఘంలో నడిపించి అలాగే దేవుడు భర్తను కూడా మీరు ముట్టండి ప్రభావ.
సంపూర్ణమైన ఆరోగ్యం మా బిడ్డలు దయచేయండి, స్వస్థత దయచేయండి. అలాగే నన్ను ప్రభా సుగుణ సిస్టర్ వారి తండ్రి తోబట్టు ఒక కుమార్తెను దర్శించిన అనేకమైన సాధన స్వీకరించాక అనేక దినాల నుండి బాధపడుతుంది, పీడిపబడుతుంది. యేసు నామములో ఇప్పుడే ఆ బిడ్డకు గొప్ప విడుదల దయచేయండి, సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి పేరు పేరు మీరు దర్శించండి. మీ నామానికి మహిమ ఘనత ప్రభావం మీకు మాత్రమే ఆరోపిస్తుంది. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి మమ్మల్ని నిశ్చయముగా పొందుకున్నాము తండ్రి. ఆమె మన పరమ దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి, ఉపవాస ప్రార్థనలో పాల్గొన్న మాకు లోకమున్న సకల పరిశుద్ధులకు ఆయన కృప సదాకాలంతో నడిపించిన గాక. ఆమెను యేసు రక్తమే చేసి శివ రక్తమే చేసి ప్రభుత్వం పూర్ణ యేసు నామానికి జయ.